ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పార్టీని చంపేయాలని చూస్తున్నారా? మీరు ఇక్కడే ఉన్నారా లేక వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారా? అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఎలా ఉండాలో తెలుసా? ఏంటి ప్రశ్నలా అంటారా? అవును, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేసిన ప్రశ్నలు ఇవి. ఇంతకీ సొంత పార్టీ నేతలపై ఎందుకు ఫైర్ అయ్యారు? ఇన్ని ప్రశ్నలు ఎందుకు సంధించారు? కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే వినిపించే పేరు జగ్గారెడ్డి. ఈ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే నోరు విప్పారంటే సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టరు. సూటిగా సుత్తి లేకుండా సెటైర్లేసే జగ్గారెడ్డి మరోసారి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తన కోపాన్నంతా వెళ్లగక్కారు. సొంత పార్టీ నాయకత్వాన్నే నిలదీశారు. ఏఐసీసీ అధ్యక్షులను కూడా వదిలిపెట్టకుండా కడిగేశారు. ఏఐసీసీ కార్యదర్శితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి పైన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇటీవల ఓ ఫంక్షన్లో ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇన్ఛార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా లేక వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారా అంటూ విష్ణును జగ్గారెడ్డి ప్రశ్నించారు. మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నా అని చెప్పి ఎక్కడికెళ్లావంటూ విష్ణును నిలదీశారు. అటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ పైన జగ్గారెడ్డి గరమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా తెలంగాణకే పనిచేస్తున్నారా లేక ఆమె కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారా అంటూ కోపాన్ని వెళ్లగక్కారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ ఎలా ఉండాలో మీకు తెలుసా? అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతోందా అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీలో కొందరికి పదవులు కట్టబెట్టడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి సీనియర్ నాయకులమైన తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వాళ్లకు పదవులు సిఫారసు చేస్తున్నారు. వాళ్లు ఫైనల్ అయ్యే వరకు కూడా మాకు తెలియటం లేదంటూ అభ్యంతరం తెలిపారు జగ్గారెడ్డి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ హాట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. అటు పార్టీలోనూ సరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. మరి అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.